ఎస్ఐ గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. దేవుడు దొరికే సందర్భాలు కొన్ని ఉన్నాయి. దేవుడు మన ప్రార్థన ఆలకించే సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. దేవుడు మనకు దొరికే ఒక కాలము లేదా ఒక సమయము ఏదంటే మన బాగా తెలుసు. ఏ కాలం అది? ఏ కాలం చెప్పండి? ఏ కాలం రాలేదా? ఏ కాలం చెప్పండి, మీకు తెలీదా? 3 గంటల వేళలో దేవుడు ప్రార్థన వింటాడు. అదొక మంచి కాలం. ఉదయకాలంలో కూడా ఆయన ప్రార్థన వింటాడని దావీదు 63వ కీర్తనలో తెలియజేశాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కూడా 3 గంటలు ప్రార్థన చేస్తుంటూ కొర్నేలి తన ఇంటి మీదకి దేవదూతలు దిగి వచ్చినట్లు రాయబడి ఉన్నది. యోహాను పేతురు 3 గంటల వేళ దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు అక్కడ స్వస్థత నొందుకున్నారు అని చెప్పేసి అక్కడ కూడా రాయబడి ఉంటుంది. అలా కొన్ని సందర్భాల్లో బైబిల్లో మనం చూసినట్లయితే వేకువజామున లేచిన ప్రార్థన చేసిన వాళ్ళందరూ గొప్పలైనారు. హల్లెలూయా. ఆయన సమయంలో దొరుకుతాడు మనకి. ఇప్పుడు పలానా వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు చంద్రబాబు దొరకాలంటే ఎక్కడ ఉంటాడు? ఆయన ఆఫీస్లో ఉంటాడు. ఎక్కడ? అమరావతిలో. అవునా? అలాగే పలానా పాస్టర్ గారు దొరకాలంటే ఎక్కడ ఉంటాడు? పలానా అడ్రస్కి వెళ్ళాలి. అవునా? అలాగే దేవుడు దొరకాలంటే, దేవుడు మీకు సమీపంగా ఉండాలి అంటే ఆయన దొరికే కాలము, ఒక సందర్భం, ఒక సమయము పెట్టాడు దేవుడు. ఆ సమయంలో నువ్వు ప్రార్థిస్తే, తండ్రి నా మొర ఆలకించయ్యా, నాకు ఉత్తరం ఇవ్వయ్యా అంటే ఆ సమయంలో ఖచ్చితంగా ఆయన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. ప్రతిరోజు ఆలకిస్తాడు. కానీ ఇంపార్టెంట్ అయిన సమయం ఏంటంటే 3 నుండి 5 గంటలు. హల్లెలూయా. ఈ సమయంలో మనం ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవదూతలు సంచరించే టైం కనుక ఆయన దొరికే అవకాశం మనకు ఉంది. హల్లెలూయా. ఎవరు మనకి తెలిసినవరే పలానా దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడాక బంగారం దొరుకుతుందట. మొన్న ఈ మధ్యన ఒక ఆయన పొలం దున్నుతున్నాడట. పొలము దున్నుతున్నాడట. జాగ్రత్త వినాలి ఆ మాటలు. పొలం దున్నుతుంటే ఆ పొలము దున్నిన యజమానుడికి దున్నుతూ ఉంటే ఒక వజ్రం దొరికిందట. ఏం దొరికిందట? వజ్రం దొరికిందట. ఆ వజ్రం దొరికితే ఆ వజ్రాన్ని తీసుకెళ్లి అమ్ముకున్నాడు. మంచి లాభం. ఈ ఊరు ప్రజలందరూ ఒక పొలం మీద వెళ్ళిపడ్డారట. ఏం చేస్తుంటే వీళ్ళు వెతుకుతున్నారు. దేన్ని? వజ్రాన్ని. హల్లెలూయా. ఇదేని వెతుకుతున్నారు? వజ్రాన్ని వెతుకుతున్నారు. ఎందుకు? వాడికి దొరికిన వజ్రం. అలాంటి వజ్రాలు ఒకటి దొరికింది అంటే అయితే ఇంకోటి కూడా ఉంటది అనే ఆలోచన ద్వారా ఊరు ప్రజలందరూ ఏం చేశారట? వెతుకుతూ ఉన్నారట. దేనికోసం? మరి వజ్రం కన్నా గొప్ప అయిన యేసయ్యని మనం వెతకలేక, ఇది మన దురదృష్టం. నిజంగా వజ్రం కన్నా విలువైనటువంటి యేసయ్యని మనము వెతకలేకపోతున్నాం. వెతికే సమయం, ఒక సందర్భం ఉంది. దాన్ని మనం వెతకాలి. ఈ లోకంలో బంగారం దొరుకుతుందన్నా, డబ్బు దొరుకుతుందన్నా, వజ్రాలు దొరుకుతున్నాయన్నా, నిధి దొరుకుతుందన్నా ఎవ్వడో వదిలిపెట్టడు. కానీ దానికంటా విలువైనటువంటి దేవుడు దొరుకుతున్నాడంటే అందరూ మిస్ చేసుకుంటున్నారు. ఇదే క్రైస్తవులో ఉన్న దురదృష్టం. అవునా కాదా? అంటే చాలా మంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే ఆయన దొరికే కాలమందు మనం ఏం చేయాలో తెలుసా? ఆయన వెతకాలి. హల్లెలూయా. ఆయన దొరికే కాలమందు మనం ఆయన కనుక వెతికితే ఆయన ఖచ్చితంగా మనకి సమీపంగా ఉంటాడు. హల్లెలూయా. ఇది వాక్యమే చెప్తా ఉంది, నేను కాదు.
ఆయన చూడండి, యాసీ గ్రంథము 55 అధ్యాయము 6వ వచనము. యెహోవా మీకు దొరుకు కాలం ముందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఏ సమయంలో మనం వెతకాలని చెప్పుకున్నాం? 3 గంటల వేళలో వెతకాలి. హల్లెలూయా. వెతికితే ఆయన మనకేమవుతాడో తెలుసా? సమీపంగా, అంటే దగ్గరగా. హల్లెలూయా. దగ్గరగా ఉండి నా మనవి ఆలకించి మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. సౌండ్ తగ్గించు. రెండోది, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన వేడుకుంటే, ఆయన ఆశ్రయిస్తే, ఆయన మనం వెతికితే ఆయన ఏమవుతాడు? దొరుకుతాడు. ఈ లోకంలో మనిషి దేన్నో వెతుకుతూ ఉన్నాడు. లేనిపోని ఆటల కొరకు వెతుకుతూ ఉన్నాడు. లేనిపోని ఆలోచనలు పెట్టుకొని వెతుకుతూ ఉన్నాడు. మనుషుడు ఎందుకు పాడైపోతున్నాడు అంటే, ఈ లోకంలో దేన్ని వెతకాలో దాన్ని వెతకట్లేదు, దేన్ని చెయ్యాలో దాన్ని చేయట్లేదు, లేని దాన్ని వెతుకుతూ ఉన్నాడు. కాబట్టి ఆ తాపత్రయం ఏం చేస్తుంది? మనిషిని పాడు చేస్తా ఉంది ఈ లోకం. ఈ లోకం మనిషిని ఏ విధంగా పాడు చేస్తుందంటే, దేని వెతకాలో దాన్ని వెతకట్లేదు, దేని కొరకు పరిగెత్తాలో దాని కొరకు పరిగెత్తలేదు. లోకంలో దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడంటే, నీ కాళ్ళతో పాపానికి పరిగెట్టమనో, లేకపోతే ధనం కొరకు పరిగెట్టమనో, లేకపోతే డబ్బు కొరకు పరిగెత్తమనో దేవుడు నిన్ను నిర్మించలే. నిన్ను నిర్మించింది దేనికంటే, ఆ 2 కాళ్ళు ఉపయోగించి నా కొరకు అపోజిట్ పౌలు సెలవు ఇచ్చినట్లు గురియాదకే పరిగెత్తుదని చెప్పి అపోజిట్ పౌలు ఏ విధంగా అయితే చెప్పాడో, ఆ విధంగా మనకి కూడా మనం దేవుడి కొరకు పరిగెత్తాలని చెప్పి ఎన్నో సందర్భాల్లో చెప్పినట్లు బైబిల్లో రాయబడి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన దొరికే కాలమందు ఆయన మనం వెతికితే కన్ఫర్మ్ గా చక్కగా దొరుకుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన్ని రహస్యమందున తండ్రికి ఎలా చేయాలడా? రహస్యంగా ప్రార్థన చేయాలి. రహస్యంగా ఏం రహస్యం చేయకపోతే విందా అంటే రహస్యం అంటే ఏడు తెలుసా? సీక్రెట్ అని కాదు, మీకు అర్థం చేసుకోవాలి. రహస్యమందున్న తండ్రికి రహస్యంగా ప్రార్థన చేయమని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 9వ వచనం నుంచి రాయబడి ఉంది. అంటే రహస్యమందున్న తండ్రికి రహస్యంగా ప్రార్థన చేయమనేసి దేవుడు చెప్పాడంటే, రహస్యమందున్న తండ్రికి రహస్యంగా అంటే, రహస్యం అంటే సీక్రెట్ ప్రార్థన కాదు, గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మీరు అర్థం చేసుకోవాలి మాట. సీక్రెట్ ప్రార్థన కాదు, ఏ శబ్దం రాకుండా, డిస్టర్బెన్స్ లేకుండా, ఏ ఇబ్బంది కలగకుండా చక్కగా ఒక గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని రహస్యమందున్న తండ్రి ఎక్కడున్నాడు? ఆయన ఎవ్వరికి ఎక్కడ అంతు చిక్కలేని ప్లేస్ లో ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్లేస్ లో ఉండి ఆయన వినాలి అంటే ఇక్కడ ఒక శబ్దం కూడా రాకూడదు. హల్లెలూయా. ఇక్కడ ఒక గలిబిలి కూడా రాకూడదు. అది రహస్యంగా చేసే ప్రార్థన అంటారు. అంతే తప్ప రహస్యమందున అంటే సీక్రెట్ ప్రార్థన కాదు. అమ్మా వింటున్నారా? సీక్రెట్ ప్రార్థన కాదు, రహస్యమందున తండ్రికి రహస్యంగా ప్రార్థన చేయడం అంటే సీక్రెట్ ప్రార్థన కాదు. ఇది ఏ ప్రార్థన అంటే, లోపలికి ఏ శబ్దం రాకుండా, ఎటువంటి గలిబిలి లేకుండా. ఏసాని గారు తెలుసు కదా, ఏసాని గారు చక్కగా వాక్యం విన్నారు, ఇంటి దగ్గరికి వచ్చారు, ఉపవాసంతో ఏం చేశారు తెలుసా? తలుపులు 2 మూసేసుకొని లోపల మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏ శబ్దం రాలే. ఒకటే దేవుడితో తనతో దేవుడు నిమగ్నం అయిపోయాడు అన్నమాట. నిమగ్నం అయిపోయి యేసయ్యానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం అంటుంటే ఏమో ఆవరించిందో తెలుసా? దేవుని ఆత్మ ఆవరించింది. హల్లెలూయా. హల్లెలూయా. ఆనాడు ఆది అపోస్తులు కూడా మేడ గది మీద ఆరాధిస్తుంటే 120 మంది మీద ఏం దిగొచ్చింది? ఎలా దిగొచ్చింది? అగ్ని జ్వాలల వంటి దేవుని ఆత్మ దిగి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు దేవుడు వాళ్ళతో నిమగ్నం అయిపోయాడు. ఆయన ఎప్పుడు సమీపంలో ఉంటాడు? నువ్వు ఆరాధన చేసినప్పుడు. ఆయన ఎప్పుడు సమీపంలో ఉంటాడు? నువ్వు మోకరించినప్పుడు. ఆయన ఎప్పుడు సమీపంలో ఉంటాడు? నువ్వు ఆ వేరే వ్యక్తితో దేవుడు మాట్లాడేటప్పుడు. ఆయన ఎప్పుడు సమీపంలో ఉంటాడు? నువ్వు దేవుడి పాటలు పాడేటప్పుడు. ఆయన ఎప్పుడు సమీపంలో ఉంటాడో? నువ్వు దేవుడి కొరకు చెప్పేటప్పుడు ఆయన నీకు సమీపంగా ఉంటాడు. నేను ఆపరేట్ చేస్తాడు. నిన్నేం చేస్తాడు? ఆపరేట్ చేస్తాడు. జాగ్రత్తగా ఆయన వెతకడం నువ్వు నేర్చుకుంటే కనుక ఖచ్చితంగా ఆయన నీకు దొరుకుతాడు. మనిషి దేనో వెతుకుతూ ఉన్నాడు. దేనో వెతుకుతూ ఉంటే వీడు పాపంలో పడకపోతే ఇంకెందులో పడతాడు? ఇక
వీడు శాపంలో పడకపోతే ఇంకెందులో పడతాడు? దేవుడు ఇచ్చిన దాన్ని సంతృప్తిగా అనుభవిస్తూ, చక్కగా అనుభవిస్తూ, హ్యాపీగా బ్రతుకుతూ దేవుడి కొరకు జీవిస్తే ఖచ్చితంగా ఆయనకి దొరుకుతాడు. ఖచ్చితంగా ఆయనకి దొరుకుతాడు. చూడండి అక్కడ యెషయా రాసిన పత్రిక యెషయా గ్రంథము 45వ అధ్యాయము 19 వచ్చిన ఒకసారి చదువుకుందాం. 45:19 త్వరగా ఎవడును ఆలోచన చేయడు, నేను అగ్నిలో సగం కాల్చి తిని నిప్పుల మీద వేడి రొట్టె కాల్చి తిని దానితో మాంసము వండుకొని భోజనం 45:19 వచ్చిన 45 అంధకార దేశంలోని మరుగైన చోటున నేను మాట్లాడలేదు, మాయా స్వరూపుడనైనట్టు నన్ను వెతుకుడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను, యథార్థమైన సంగతులు తెలియజేయువాడను, అగు యెహోవాను నేనే. చూసారా? ఎవరటైనా యథార్థమైన సంగతులు అంధకారములో మరుగైన చోటుని నేను మాట్లాడలేదు అంటే ఎవ్వరికి కనిపించలేని స్థలములో నేను మాట్లాడలేదు. కానీ ఎక్కడ మాట్లాడుతున్నాడు? యాకోబు సంతానముతో నేను చెప్పలేదు, నేను న్యాయమైన సంగతులు చెప్పువాడును, యథార్థమైన సంగతులను తెలియచేవాడును, అవి యెహోవాను నేనే. ఏ సంగతులు చెప్తున్నాడట ఈయన? న్యాయమైన సంగతులు, గొప్ప సంగతులు, నీకు తెలియలేని సంగతులు. రహస్యమందున తండ్రికి నువ్వు రహస్యంగా ప్రార్థన చేస్తే నీకు తెలియలేని సంగతులను బయలుపరుస్తాడు. నువ్వు చూడలేని వినలేని సంగతులు నీకు బయలుపరుస్తాడు. సైన్స్ కంటే గొప్ప దేవుడు మన దేవుడు, తెలుసా నీకు? ఎక్కడ ఏది దాగి ఉందో, ఏది ఎక్కడ ఉందో అన్ని సృష్టించింది ఆయనే కాబట్టి ఆయన నీకు గొప్ప సంగతులను బయలుపరుస్తాడు. తెలుసా నీకు? గొప్ప సంగతులను బయలుపరుస్తాడు. గొప్ప మంచి సంగతులను నీ కొరకు దాచి ఉంచాడు ఆయన. ఆయన మంచి విషయాలు బయలుపరుస్తాడు. ఇప్పుడు చాలా మంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నువ్వు పలానా ఆ ఇబ్బందుల్లో ఉన్నావు, వేదనలో ఉన్నావు, శోధనలో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, శ్రమల్లో ఉన్నావు, నీకు ఇలా జరుగుతుందని ఒక దైవజనుడు చెప్పగలుగుతున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన గ్రహించలేని గొప్ప సంగతులు ఆయనకి తెలియజేస్తాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వరకు మనం ఇలాగ చెప్పిన ఎక్కడ కూడా ఫీల్డ్ అవ్వలే, ఎక్కడ ఫీల్డ్ అవ్వలే. మొన్న ఒక దైవజనుడు పిలిస్తే వెళ్ళాం. అక్కడ అమ్మ నీ పరిస్థితి ఇలాగుంది, ఇంట్లోని చాలా గొడవలు అవుతున్నాయంట, అల్లాళ్ళగా ఉందంట, చాలా ఇబ్బందులు పడుతున్నారంట, మరి చాలా తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఉన్నారంట. ఇది దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు, చెప్తున్నాడు అంటే అవునయ్య గారు నిజం, మీరు అక్షరాల వాస్తవం చెప్పారు, కరెక్ట్గా చెప్పారు అని చెప్పింది ఆవిడ. రేపు ఆదివారం ప్రార్థన పెట్టుకుంటాం అంటే అర్థం చేసుకోండి, తెలియలేని గొప్ప సంగతులను బయలుపరిచేయగలిగిన లక్షణం ఎవరిలో ఉందంటే యేసయ్యలో. మరి ఎవ్వడికి సాధ్యం కాదు ఇది. తెలిసింది ఎవడైనా చెప్పగలుగుతాడు, తెలియలేని చెప్పమను ఎవ్వరు చెప్పలేరు. అది ఎవరికి సాధ్యము? దేవునికి ఒక్కడికే సాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మొదటి దినవృత్తాంతంలో రాసిన పత్రిక, దినవృత్తాంతంలో మొదటి దినవృత్తాంతంలో 28వ అధ్యాయము 28:9 వచనం. దినవృత్తాంతంలో 28:9 వచనం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనవపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ఇక్కడ ఏమంటున్నాడు? సొలొమోనుతో ఏమంటున్నాడంటే 9వ వచనం, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. ఎలాంటి వాడట?
అందరి హృదయములను పరిశోధించువాడు, పరిశోధించువాడు లేక పరీక్షించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీ ఆలోచన ఏంటో, నీ యొక్క తలంపు ఏంటో, నీ ఉద్దేశం ఏంటో ఆయనకి తెలుసు. అవునా? తెలుసా తెలీదా? నీ యొక్క ఉద్దేశం ఏంటో, నువ్వేం చేయబోతున్నావో, ఎలా జీవించబోతున్నావో, ఎలా ఉండబోతున్నావో నీ తలంపు రాకముందు ఆయనకి తెలుసా నీకు? అందుకే ఆయన దేవుడయ్యాడు, నువ్వు మానవుడయ్యాడు. ఆయన గొప్పవాడు. ఆయన అన్ని సాధ్యమే అన్ని సాధ్యమే అని సాంగ్ ఉంటది కదా. అన్ని సాధ్యమే ఆయనకి, అన్ని సాధ్యమే. కాబట్టి అక్కడ సొలొమోనుతో చెప్తూ ఉన్నాడు, సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా హృదయములను పరిశోధించేవాడు. నీ హృదయాన్ని పరీక్షిస్తాడు. కొన్నిసార్లు నీ హృదయాన్ని ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. కొన్నిసార్లు పైసలు లేకుండా చేస్తాడు. నీ దగ్గర ఏం లేకుండా చేస్తాడు? డబ్బు లేకుండా చేస్తాడు. అప్పు పరిగెడుతుందా? ఆస్తి పరిగెడుతుందా? పొలం ఎక్కడ ఉందో దాని కొరకు అమ్మేద్దామని పరిగెడుతుందా? ఎక్కడే పరిగెడతాడు? చూద్దాము అని నేను పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. మనం ఏం చేయాలి? తిన్నగా వెళ్ళి, ప్రభువా నా పరిస్థితి ఏంటయ్యా, నా జీవితం ఏంటయ్యా, నా బ్రతుకు ఏంటయ్యా అని నువ్వు ఆయన్ని అడిగితే ఆయనకి దొరుకుతాడు, ఆయనకి సెలవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు పరీక్షిస్తాడు నిన్ను. కొన్నిసార్లు మనుషులే పరీక్షించినప్పుడు దేవుడు పరీక్షించడా? కొన్నిసార్లు పరీక్షిస్తాడు అలాగా. కొన్నిసార్లు టెస్టింగ్ చేస్తాడు. నీకు టెస్ట్ చేస్తాడు అన్నమాట. అందులో నువ్వు ఫెయిల్ అవుతావా, నడుస్తావు. కొన్నిసార్లు ఆశ చూపిస్తాడు నీకు. ఇందులో ఫెయిల్ అవుతావా లేకపోతే నెగ్గుతావా? ఇవన్నీ టెస్టింగ్లు అండి, గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో కొన్ని టెస్టులు ఉంటాయి. అవన్నీ పాస్ అవ్వాలి. ఒక ఆత్మీయుడిగా ఎదగాలి అంటే, ఒక పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించాలి అంటే, నువ్వు ఎదగాలి అంటే కొన్నిసార్లు నీకు పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి, కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, బాధలు ఎదురవుతూ ఉంటాయి. నమ్మకంగా నిలబడ్డా అడుగు. ఆయన మాత్రం టెస్ట్ చేయడా? ఈరోజు ఖాళీగా వచ్చాను. నేను ఎలాగొచ్చాను? ఖాళీగా వచ్చాను. దాన్ని లైవ్ ద్వారా దాన్ని ఆ విధంగా చెప్పకూడదు కాబట్టి ఖాళీగా వచ్చానని చెప్తున్నాను. ఖాళీగా వచ్చాను. ఏమో నా దగ్గర ఏమీ లేదు, అంతా ఆయనే. అంతా నీవే చూసుకుంటావు, యేసు నాతో నీ ఉండగా నేను అలసిపోలేనయ్యా అని టెస్టింగ్ చేస్తున్నాడు. వెళ్తాడా? వెళ్ళా. డబ్బులుంటే కదులుతాడా? డబ్బులు లేకపోయినా కదులుతాడా? అక్కడ నా ప్రేమ ప్రకటిస్తాడా? ఫెయిల్ అవుతాడా? ఇదొక టెస్టింగ్. నేను పాస్ అయిపోయాను. ఆమేన్. ఇదొక టెస్టింగ్. కొన్నిసార్లు మీరు ఇంట్లో వాళ్ళే కొంతమంది హృదయాలు కఠినపరిచి వాళ్ళు నీకు వ్యతిరేకంగా మార్చేస్తారు. అప్పుడు నువ్వేం చేయాలి? ఇది నా టెస్ట్ పెడుతున్నా ప్రభువా, తండ్రి ఇందులో నీ నెగ్గుకు సహాయం చేయి. ఆమేన్. అంటే నిన్నేం చేస్తాడో తెలుసా? పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. అందులో నువ్వు నెగ్గాలి ప్రతి విషయం. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. రెండోది ఏంటి? మొదటిది పరీక్షిస్తాడు, రెండోది నీ ఆలోచనను నీ సంకల్పములన్నిటినీ నెరవేర్చేవాడాయన. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా? అక్కడ చూడండి, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడే అన్నాడు. ఆయనకి తెలుసు కదా. ఆయనకి తెలుసా తెలీదా? నీ ఆలోచనలు ఏంటో, నీ సంకల్పములు ఏంటో, రేపు నువ్వేం చేయబోతున్నావో, రేపు నువ్వు ఎలా జీవించబోతున్నావో, ఎలా నడవబోతున్నావో, ఎలా మాట్లాడబోతున్నావో, ఏ విధంలో నువ్వు ఉంటావో, ఏ విధంలో నువ్వు తప్పిపోతావో, ఏ విధంలో తప్పిపోయి నువ్వు తిరుగుతావో అంతా ఆయన తెలుసు. నువ్వు తల్లి గర్భంలో రూపింపబడక ముందే నువ్వు ఎలా ఉంటావో, ఎలా బ్రతుకుతావో, ఎలా చనిపోతావో మొత్తం ఆయన
రాసే రాత ఎవరు? దేవుడు. ఏ దేవుడు? యేసయ్య. యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాస్తాడు నీ రాత. నువ్వు పుట్టినగా నుంచి చచ్చేంత వరకు కూడా నీ జీవితంలో క్షణం క్షణం, ఒక సెకండ్కి నువ్వేం చేయాలో, ఒక నిమిషానికి ఏం చేయాలో, గంటకి ఏం చేయాలో సమస్తము కూడా బోధించేది ఎవరు తెలుసా? నీ పరమ తండ్రి. ఆమేన్. ఎవరు బోధిస్తారు నీకు? పరమ తండ్రి. పరమ తండ్రి. నీ ఆలోచనలు ఏంటో తెలిసిపోతాయి. నీ ఆలోచనలు ఏంటో తెలిసిపోతాయి. వెనకాల సీఎం బంగురుతుంది అనుకోండి. సీఎం బంగురుతుంది, మెదడు అంటది, ఒరే చెయ్యి చెయ్యి చెయ్యి, వెనకాల చూడరా చూడ, సీఎం బంగురుతుంది చూడరా అనేసి ఈ మెదడు నుంచి సంకేతం చేతికి చూపిస్తుంది, చేతికి చెప్తుంది. చెయ్యి ఏం చేస్తుంది? దాని పని చేస్తాడు. అవునా? ఈ మెదడుకి జ్ఞానం ఉందా? అను, జ్ఞానం ఉందా? దాన్ని జ్ఞానంగా మార్చింది యేసయ్య. ఆమేన్. అంత జ్ఞానం ఇచ్చింది, నీ మెదడికి తెలివితేటలు ఇచ్చింది, నీ మనిషికి తెలివితేటలు ఇచ్చింది ఎవరో? యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అన్ని ఆయనే. నువ్వేం చేస్తావో, ఎలా జీవిస్తావో, ఎలా నడుచుకుంటావు, ఎలా ఉంటావో, ఎలా మాట్లాడతావో, ఏ క్షణాన్ని నువ్వు ఎలా ఉంటావో, ఏ క్షణాన్ని ఎలా జీవిస్తావో అన్ని ఆయన తెలుసు. హల్లెలూయా. అన్ని ఆయన నేర్పుతాడు. ఆమేన్. నేర్పుతాడే నేర్పుతాడు. నేర్పుతాడు. అవి చూడండి కింద. సంకల్పలన్నిటిని ఎరిగిన వాడే ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగా, మనపూర్వకంగా ఆయనను సేవించుము. ఏం చెప్తున్నాడు సొలొమోనుతోని? నువ్వు హృదయపూర్వకంగా మనసారా ఎలాగట? ఆయన్ని సేవించు. ఎలా సేవించాలట? మనసారా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా అని సాంగ్ ఉంది కదా. ఎలా నమస్కారం చేయాలట? ఎలా నమస్కారం చేయాలట? సాగిలిపడి నమస్కారం చేయాలట. హల్లెలూయా, హల్లెలూయా. సాగిలిపడి నమస్కారం. నాయనా సొలొమోనా, నువ్వు ఆయనకి మనసారా హృదయపూర్వకంగా లోబడు. ఆమేన్. ఎలా లోబడాలట? హృదయపూర్వకంగా లోబడమని చెప్తున్నాడు. లోబడితే అక్కడ నువ్వు నిజమైన వ్యక్తివా కాదా అక్కడ తెలిసిపోదు. నువ్వు లోబడే వ్యక్తివా కాదా ఆయన తెలిసిపోద్ది. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, మనపూర్వకంగా ఆయనను సేవించుము, ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ అన్ని చేసిన తర్వాత, ఏ అన్ని చేసిన తర్వాత? మనసారా వెతుకుతూ. కొంతమంది ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుని వెతికే సమయానికి ఆ మోకరింతలు ప్రార్థనలోనే ఏటు వెతికితే తెలుసా? ఇంటికాడ గ్యాస్ అయిపోయింది, ఆ ఇంటికాడ కూరగాయలు అయిపోయినట్టున్నాయి. ఇవన్నీ ఎప్పుడు ఆలోచనలు వస్తాయి తెలుసా? ప్రార్థన చేసినప్పుడే. వాటిని వెతుకు. అప్పుడు అంత సాతను గడి వచ్చి, కాయగూరలు ఎక్కడ వెళ్ళకుంటాయమ్మా, కాయగూరలు రైతు బజార్ ఉంటాయమ్మా. ఏమంటాడు? ఆడి ప్రార్థన ఎత్తుకుపోతాడు. ఇక్కడెక్కడ ఉంటాయి? రైతు బజార్లు అయితే ఉంటాయి కాయగూరలు. రేపు ఉదయాన్ని వెళ్ళాలి, గ్యాస్ ఇడిపించుకోవాలి, గ్యాస్ రాయించుకోవాలి, డబ్బులు ఎంత అవుతాయి, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి ఆలోచనలు? మనపూర్వకంగా ప్రార్థన ఉండదు నీ ప్రార్థన. ఇష్టపూర్వకమైన ప్రార్థన ఉండదు ప్రార్థన. ఏ ప్రార్థన ఉండదు తెలుసా నీ ప్రార్థన? అన్ని అప్పుడే. ఖాళీగా ఉండు. ఖాళీగా ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయి. వస్తుంది ఆలోచన? ఎప్పుడు ప్రార్థన? ఏ సమయంలో నీకు ఆలోచన వస్తుంది? సొలొమోనుతో అదే చెప్తున్నాడు తన తండ్రి. సొలొమోనుతో చెప్తున్నాడు, మనసారా హృదయపూర్వకంగా ప్రార్థన చేయి. ప్రార్థన ఒకటే కాదండి, ఆరాధన అయినా పాట పాడటమైనా మనసారా హృదయపూర్వకంగా పాడాలి, ఆరాధన చేయాలి. ఎందుకంటే మన దేవుడు వింటా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వింటా ఉంటాడు కాబట్టి నువ్వు భయముతోను భక్తితోను దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఎటకారంగా ఒళ్ళిరుపుడిగా కూర్చున్నావంటే నేనేం చేస్తాడో తెలుసా? చెక్కుతాడు. ఏం చేస్తాడు? ఒళ్ళిరుపు ఉండకూడదు దేవుని సన్నిధిలో. ఎలా పడితే అలా కూర్చోకూడదు దేవుని సన్నిధిలో. ఎలా పడితే అలా జీవించకూడదు. మనసారా హృదయపూర్వకంగా ఆయన్నే సేవిస్తూ స్తుతిస్తూ వెతికే వారికి మనం ఉంటే ఖచ్చితంగా ఆయన నీకు సమీపంలో ఉంటాం.
హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, సేవించుము ఆయనని వెదికిన యెడల ఆయన మీకు ప్రత్యక్షము. ఎప్పుడు? నీ పూర్ణ మనసుతో ఆరాధింతుం, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన ఆరాధన. అందుకనే ఆరాధన చేసినప్పుడు చెప్తుంటున్నామా, మీ మనస్సులో మీ హృదయాలు దేవుని వైపు పెట్టాలి. గ్యాస్ గురించో, బట్టల గురించో, ఇంట్లో ఉన్న భర్త గురించో, ఆ ఇంటికాడ వదిలేసిన పిల్లల గురించో ఆలోచించుకో. ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వంతా కంట్రోల్లో పెట్టుకొని రావాలి. నీ శరీరంతో పాటు అన్ని నీ కంట్రోల్లో ఉండాలి, గుర్తుపెట్టుకో ఇక్కడికి వచ్చినప్పుడు. అందుకే పరీక్షించుకోమని సొలొమోనుకి చెప్తున్నాడు. పరీక్షించుకో, నీ శరీరంతో పాటు అంత కంట్రోల్లో ఉండాలి. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నువ్వు ఎలా పడితే అలా కొట్టి నీ ఒళ్ళు ఇప్పుడు తీస్తాడు దేవుడు, నీ బెండు తీస్తాడు. పొయ్యట పొల్లంపు తీయగలదట. ఎలాంటి వంప అయినా సరే అగ్గి ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? తీస్తుందా తీయదా? ఇనుప మొక్క ఉంది, ఎలా వంగిపోయి ఉంది, దాని మామూలు ఇది వస్తుందా? ఎక్కడెట్టారా? కొలువులో ఎడితే సవారు వస్తుంది. నువ్వు ఎలా కావాలంటే అలా వస్తుంది. అందుకే ఈ సన్నిధిలోకి వచ్చినప్పుడు పరీక్షించుకుంటూ రావాలి. ఎలా పడితే అలాగ వచ్చి, ఎలా పడితే అలా మాట్లాడి, ఎలా పడితే అలా జీవించి, ఎలా పడితే అలా నడుచుకొని దేవుని సన్నిధిలో నువ్వు వచ్చావంటే చాలా చాలా ఆశీర్వాదాలు కోల్పోతావు. ఇక్కడ కూర్చొని చక్కగా ఉండేదానికి కూడా మార్కులు వేస్తుంది తెలుసా? మార్కులు అంటే నీకు అర్థం కావాలి. దీవెనలు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం దేవుని సన్నిధిలో ఉండాలి. అప్పుడు ఆయన నీ హృదయాన్ని పరీక్షించడమే కాదు, పరీక్షతో పాటు నీ పూర్ణ మనసుతో, పూర్ణ పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటే ఏం చేస్తాడో తెలుసా? నీకు సమీపంగా ప్రత్యక్షమైపోతాడు. నాతో దేవుడు మాట్లాడుతున్నాడండి, నాతో దేవుడు కనబడుతున్నాడండి, నాతో దేవుడు స్వరం నేను విన్నానండి అనడానికి గల కారణం ఏంటి తెలుసా? వారు ఎలాగా ఆరాధిస్తున్నారో తెలుసా? పూర్ణ మనసుతో. చాలా మందికి దేవుని స్వరాన్ని వినాలని ఉందా? సరే, దేవుని స్వరాన్ని వినాలని ఉందయ్యా, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అయ్యా. నేను ప్రార్థన చేస్తే వస్తుందా? నేను ప్రార్థన చేస్తే వస్తుందా? ఎగ్జాక్ట్లీ రాదు. ఎందుకు చెప్పమంటావా? ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే దేవుడు నాకు కనబడాలి, నాతో మాట్లాడాలి అనుకుంటున్నారో వాళ్ళు పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ప్రభువుని సేవిస్తే ఆయన ప్రత్యక్షమవుతారు. మన హైదరాబాద్ నుంచి ఒక సిస్టర్ గారు ఫోన్ చేశారు. చాలా బిజీలో ఉన్నాను, నేను బిజీలో ఉంటే ఫోన్ చేసి అంటుంది, బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నది. అమ్మ ప్రైజ్ లార్డ్ నాన్న. బ్రదర్ మా అమ్మాయి ఖాళీగా ఉంటుంది బ్రదర్, సేవకి వెళ్ళమని చెప్పాను అంటుంది. మంచిదే నాన్న అన్న. బ్రదర్ మరి సేవకి వెళ్ళడం దేవుని చిత్తమా అని అడుగుతుంది. మరి దేవుని చిత్తమో కాదో తెలుసుకోకుండా నువ్వు ఎలాగెళ్తున్నావు అని అడిగాను. లేదు బ్రదర్, మీరు ప్రార్థన చేస్తే బయలుపరుస్తాడు కదా దేవుడు. ఒకవేళ మీరు ప్రార్థన చేసి దేవుడు వెళ్ళమంటే తను పంపిస్తా, లేకపోతే పంపించినాను. మరి ఆ అమ్మాయి ఏది అన్నాను. ఆ అమ్మాయి అలాంటి నమ్మదు బ్రదర్ అంటాను. ఏం చేయదట? నమ్మదట. అప్పుడు నేను గట్టి క్లాస్ పీకాను. నమ్మకం లేనప్పుడు దేవుడు నీకెందుకు? నమ్మి కదా దేవుడి మాట కావాలి కాబట్టి నమ్మాలి నువ్వు అంటే. లేదు బ్రదర్ మా అమ్మాయి నమ్మదు కానీ నేను నమ్ముతా, నాకు ప్రార్థన చేయండి. అమ్మ నువ్వు సేవకి వెళ్తావా అని అడిగాను. నేను సేవకి వెళ్ళి బ్రదర్, ఇంటికాడ ఉంటాను. మరి నువ్వు ఇంటికాడ ఉంటే మీ అమ్మాయి గురించి నాకే దేవుడు చూపిస్తాడు అన్నా నేను. ఎవరికి ఏది అవసరమో నువ్వు తింటే ఆమె ఆకలి తీరదనా? ఆవిడ తింటే ఆవిడకి ఆకలి తీరుద్ది, నువ్వు తింటే నీకు ఆకలి తీరుద్ది. అంతేనే కదా? ఆవిడ తింటే ఆవిడకి ఆకలి తీరుద్ది, నువ్వు తింటే నీకు ఆకలి తీరుద్ది. కాబట్టి ఆవిడ తింటే ఆవిడకి ఆకలి తీరుతుంది. కాబట్టి దేవుడు ఆవిడకి కావాలంటే ఆవిడ ఫోన్ చేయించు, మాట్లాడతాం. దేవుని చెప్తామో కాదో. ఆ తర్వాత దేవుడు ఏదైనా బయలుపరిస్తే ఆవిడని ప్రేమించి ఏదైనా బయలుపరిస్తే చెప్తాను, కానీ ఏది పడితే చెప్పడానికి నేను కానే కాదు, అలాంటి కాదమ్మా నేను అని చెప్పాను. గట్టి క్లాస్ పీకేసరికి సరే బ్రదర్, సారీ బ్రదర్, నేను డిస్టర్బ్ చేశాను అంటాను. పెట్టి ఇంకెప్పుడు ఫోన్ చేయకన్నా. హల్లెలూయా. నిజం, వాస్తవం. ఆవిడ అంటుందట మళ్ళీ ఏమంటుంది? మా అమ్మాయితోని దేవుడు మాట్లాడన్న ఆలోచన ఉంది బ్రదర్, అందుకే మాట అడుగుతున్నాను.
దేవుణ్ణి నమ్మలే నీవు, దేవుణ్ణి నమ్మడం అంటే సేవకుడు నమ్మలేకపోతున్నావు నువ్వు. మరి నీకు బైబిల్ బోధించేది ఎవడు? సేవకుడే కదా, అవునా కదా? దేవుడు బోధిస్తే నువ్వు వింటావా? ఇదేదో దయ్యం సోనాలో బాబోయ్, నైట్ కూడా వచ్చి రోజు నాతో మాట్లాడుతుంది బాబోయ్, నాతో మాట్లాడుతుంది బాబోయ్. రాత్రి ఒక అమ్మాయి ఫోన్ చేసి అంటుంది, దయ్యం నాతో మాట్లాడుతుంది అని అంటుంది. దయ్య స్వరం దేవుడి స్వరం తెలుసుకోకుండా కొంతమంది తప్పిపోతూ ఉంటారు. వెతి పెట్టుకోవాలి మనం చాలా జాగ్రత్తగా. ఆయన్ని వెతికే వారిగా ఉంటే ఖచ్చితంగా ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్వరం వినాలనుకున్న ప్రతి ఒక్కరికి చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని ఆత్మలో చెప్తున్నాను, నీ పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ప్రభుని నమ్మకంగా నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా గాని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటే ఆయన నీకు సమీపంగా ఉంటాడు. ఆయన నీకు సమీపంగా ఉంటాడు. ఖచ్చితంగా ఆయన మాట అంటాం, ఖచ్చితంగా ఆయన మాట అంటాం. మనం మనసారా ఆరాధించాం, మనసారా దేవుని స్తుతించాం, మనసారా దేవుని గణపరచాం, మనసారా దేవుని కొనియాడం, మనసారా దేవుని ఆరాధన చేయము. మరి మనసారా దేవుని ఆరాధన చేయకపోతే నీకేం దర్శనాలు వస్తాయి? నీతో దేవుడు ఏం మాట్లాడతాడు? నీతో దేవుడు ఏం మాట్లాడతాడు? నువ్వు ఎంతకాలం ఉన్నా ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్న టైపులో ఉంటావు అన్నమాట. నువ్వెలాగ అభివృద్ధి చెందుతావు, నువ్వెలాగ ఆశీర్వదించబడతావు, నువ్వెలాగ పోషించబడతావు? దేవుని మాటను వ్యతిరేకించి మనం ఎప్పుడు కూడా ఏమీ చేయకూడదు. ఎప్పుడు కూడా ఒక ఆశ ఉండాలి. ఏ ఆశ తెలుసా? నేను నా ప్రభుతో నేను కలుసుకోవాలి, నా ప్రభుతో నేను మాట్లాడాలి, నా ప్రభుతో నేను నమ్మకంగా నడవాలి, నా ప్రభుయే నాకంతా అని చెప్పి ఆయన ఆపరేట్లో వెళ్ళిపో. హల్లెలూయా. ఆయన నిన్ను నీ జీవితాన్ని ఆపరేట్ చేయాలి. హల్లెలూయా. చూడండి యోబు గ్రంథము, యోబు గ్రంథము 8వ అధ్యాయం ఒకసారి 8వ అధ్యాయము 5వ వచనం. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలం అంటే నువ్వు ఉంటున్నటువంటి ఇల్లును, నీ కుటుంబం అనే ఇల్లును ఏం చేస్తాడు? ఆయన వర్ధిల్లింపజేస్తాడు. హల్లెలూయా. నువ్వు దేని వెతకాలి? జాగ్రత్తగా వెతకాలి. దేనిని? సర్వశక్తిని బ్రతిమలాడుకోవాలి. కొంతమందికి బ్రతిమలాడుకోరండి. కొంతమంది దేవుడి ప్రార్థన చేసి, ప్రభువా నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను. ఏంటయ్యా, కొందామా మానేద్దామా? ప్రభువా నేను ఒక కారు కొనుక్కోవాలనుకుంటున్నాను అయ్యా, కొనినా వద్దా అంటే ప్రభుకు నువ్వు ఆర్డర్ ఇస్తున్నావా? ఎవరికి ఆర్డర్ వేస్తున్నావు? నువ్వు దేవుడికి ఆర్డర్ వేస్తున్నావా? ఈ ప్రార్థన దేవుడు వెంటండి. ఈ ప్రార్థన దేవుడు వెంట. ప్రభువా నేను ఒక మంచి బిల్డింగ్ కొనాలనుకుంటున్నాను, కొనినా వద్దా? లేకపోతే ప్రభువా నేను ఒక తులం బంగారం కొనుక్కోవాలను, కొనినా వద్దా? దీని గురించి అయితే అడగలేండి, కానీ చెప్తున్నాను. బంగారం ఉంటే ఎవరికి తెలియకుండా ఒకరిదానికి వెళ్ళి కొనేసుకుంటా, కానీ బంగారం వసూలు చేసేది. కానీ ఈ విధంగా అడుగుతారా? ఎవరైనా అడుగుతారండి? నువ్వు ప్రభువుకి ఆర్డర్ వేస్తున్నావు, కానీ ప్రభు దగ్గర అడిగేటప్పుడు ఎలాగడగలేదు తెలుసా? మోకరించి ప్రార్థన చేసి బ్రతిమాలాలి. ఏం చేయాలి? ప్రభువా తండ్రి, నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా? నువ్వు తప్ప వేరే ఆధారం నాకు ఎవరున్నారయ్యా? నీవే కదా నా ఆధారము, నీవే కదా నా దుర్గము, నీవే కదా నా శైలము, నీవే కదా నా శృంగము, నీవు తప్ప నాకు ఎవ్వరు లేరు ప్రభువా అని కన్నీరు గారుస్తూ, రొమ్ము కొట్టుకుంటూ, గుండ్లు బాదుకుంటూ, ఏడుస్తూ దేవుణ్ణి అడిగితే, బ్రతిమలాడితే ఏం చేస్తాడు దేవుడు? అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం జరుగుతుంది. చాలా మందికి తెలియక, ప్రభువా నేను ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాను, కొనేస్తా, సాయం చేస్తావా?
అంటే గర్వంతో చూసి చేసిన ప్రార్థన అక్కడ వరకే ఉంటది. నీ ప్రార్థన సాధారణ కొడుకు కూడా నప్పుతారు, పోతారు పక్కకి. నిజం, నీ ప్రార్థన ఆడికి కూడా నప్పుతారు. ఎవరైడే వీడి ప్రార్థన వచ్చి అసలు ఆడు దొంగిలించి పోదామని నీ ప్రార్థన వస్తాడు పక్కే. నీ ప్రార్థన కూడా ఆడికి ఎలా ఉంటది? చిచ్చి ఆడికే నచ్చలేదు. ఎవడికే? ఆ సాధారణ గడికి నచ్చలేదు. చిచ్చి ఇడి అడగడం కూడా చేత కాలేదు. వీడికి అడగడం కూడా చేత కాలేదే. ఎందుకు? అడిగితే నువ్వు పొందుకున్న లోపు ఆడు ఎక్కువ పదం చూస్తాడు. కానీ ఈడు అనుకో చిచ్చి వీడికి అడగడం కూడా చేత కాలేదే అనుకుంటాడు. తెలుసా? ఆడు కూడా వాళ్ళు మంచి కన్నేడియం ఉన్నాడు తెలుసా. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు అడిగేటప్పుడు బ్రతిమలాడ, గుండెలు బాదుకోవాలి. సుంకర పరిచర్య చేస్తున్న ప్రార్థన మనం ఒక్కసారి గమనించుకుంటే, గుర్తుపెట్టుకుంటే, అందులో ఒక వ్యక్తి దేవాలయంలోకి వెళ్ళడానికి కూడా నేను అర్హును కాదు ప్రభా, మందిరంలో అడుగు పెట్టడానికి కూడా నేను అర్హును కాదు ప్రభా, నా జీవితం అనగా ఏపటి, నా బ్రతికనగా ఏపటి అని గుండు కొట్టుకుంటూ రొమ్ము కొట్టుకుంటూ ప్రభా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అని బ్రతిమలాడుకొని ప్రార్థన చేస్తున్న ప్రార్థన దేవుడు విన్నాడు. హల్లెలూయా. అందులో ఒక ఆయన ప్రార్థన, శంకర ప్రార్థన ఏం చేస్తున్నాడు తెలుసా? శంకర ప్రార్థన ఏమనంటున్నాడు? శంకర ప్రార్థన దేవుడు అన్నాడు. పరిచయుడు ఏమన్నాడు? నేను ఉన్నాను ప్రభా, నేను అంత చేస్తున్నాను ప్రభా, నేను ఎంత చేస్తున్నాను ప్రభా, ఆళ్ళాంటి వాడిని అసలు కాదు, వీళ్ళలాంటి స్వభావం నాకు లేదు అని తను తాను హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఎవడైనా వింటాడా? నేను చెప్పాను కదా, సాతాను కూడా చించుకుని పారిపోతాడు. ఆ ప్రార్థన మన కాదు. ప్రభా నువ్వు వెళ్తూ ఉన్నా, నీ సన్నిధి నాతో ఉంచవచ్చు. మీకు అర్థమైనట్టు చెప్తా. నీ కొడుకున్నాడు, అమ్మా అమ్మా బండి కొనే, అమ్మా అమ్మా వరండా ఏమంటా? వరండా అంటవారా? అంటవా? ఏమి ఆడన్నా గసిరిగా పోతాడాడు. అమ్మా బండి కొన్నా, అమ్మా ఫోన్ కొనే, ఒరే ఉంటావా లేదా అని ఎన్నిసార్లు గోకినా నువ్వేం చేస్తావు తెలుసా? మాట్లాడుతుంది డిస్టర్బ్ అంటావా? ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు పోయిన టార్చర్ భరించలేకపోతున్నాను అని చెప్పి ఆ మూల ఎక్కడో దాంతో 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి తీసుకో అవునా కదా? అవునా కాదా? మరి చూస్తారేంటి పేసుకాసి అలాగా? ఏమి కొడుకు కాబట్టి ఇన్నిసార్లు బ్రతిమలాడు ఉంటాడు వారం రోజుల్లో. నేను ఆడి మీద ఉన్న నీ ప్రేమ, నీ మీద ఆడికి ఎంత ఉంటుందో ఆడి మీద నీకు కూడా అంతే ప్రేమ ఉంటది. అవునా కాదు? ప్రేమ లేకేటి కొన్నిసార్లు కొడతావు, ప్రేమ లేకేటి కొన్నిసార్లు తిడతావు. ప్రేమ ఉంటది కానీ కొడతావు, ప్రేమ ఉంటది కానీ తిడతావు. అలాగే ఆయనకి మన మీద ప్రేమ ఉంటది కానీ ఇవ్వడం, కొన్నిసార్లు ఇబ్బందులు పాలు చేస్తాడు. అయినా సరే నువ్వు ఏం చేయాలి తెలుసా? ప్రభువా, తండ్రి, యేసయ్యా, నా రాజా, నాకు నువ్వు తప్ప ఎవరిస్తారే అడుగు, అంతే. అది చేతనావా? అంతేగాని ఇచ్చే ప్రభువా నేను తీసేసుకుంటా తండ్రి. ఏంది ప్రార్థన? నువ్వు ఆయన్ని వెతుకుతున్నావా? ఆర్డర్లు వేస్తున్నావా? ఆర్డర్లు వేస్తే నీ ఆర్డర్లు నీ దగ్గర పెట్టుకోరా, మడిచి నీ దగ్గర పెట్టుకో. నీ ఆర్డర్ నీ దగ్గర పెట్టుకో. నేను మాత్రం నువ్వు చేతులు ఎత్తినప్పుడు నేను మాత్రం రాను అని అంటాడు. నువ్వు చేతులు ఎత్తి నేను రాను. ఎందుకో తెలుసా? ఈ ప్రార్థన ఇప్పుడు చేయకండి, తగ్గింపు ప్రార్థనే ఉన్నది. అందుకే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు. ఇది మాత్రం మనలో హృదయంలో గుర్తు పెట్టుకొని, మంచి విత్తనంలో మన హృదయాల్లో పెట్టుకొని ప్రార్థన చేయాలి.
ఎలా ప్రార్థన చేయాలి? భయముతోనూ భక్తితోనూ ప్రార్థన చేయాలి. అంతే తప్ప ఆటలు వేస్తూ ప్రార్థన చేయకూడదు. దెయ్యాల్ని కూడా వెలగొట్టేటప్పుడు ఓ అన్నట్టు అనకూడదు. ప్రభా నీ చిత్తం అయితే దీన్ని ఆజ్ఞాపిస్తుంది పో, అంతే. ఆయన కలుగు చేసుకుంటే అది 2 నిమిషాలు నిలవలేదు. నీ అంతలో పో 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 అని నేను పోను అంతదందా. కొంతమంది చాలా ఇదిగా చేస్తుంటారు ఈ మయం చేస్తున్నారు. ఏం చేస్తారు? కొంతమంది ప్రార్థన చేస్తుంటే పాములు, జేరులు, కప్పలు ఈ వస్తాయి కాళ్ళల్లో, చేతులలో, కడుపులలో. అవన్నీ వస్తే ఫేక్, నమ్మొద్దు, ఎవరు నమ్మొద్దు. అయితే దేవునికి అసాధ్యం అంటే ఏమీ లేదు, కానీ సమస్తము సాధ్యమే. కానీ వాళ్ళు నేను రియల్గా వీడియో చూసినప్పుడు చెప్తుంటాను, అనుకుంటున్నాను ఈలాటోళ్ళ వల్లే క్రైస్తవుల మీద నమ్మకం పోతా ఉంది. వీళ్ళాటోళ్ళ వల్లే క్రైస్తవ్యం మీద ఒక అబద్ధం, ఇది ఫేక్ అని ముద్ర పడిపోతా ఉంది. నిజమేంటి, నిజం కానిది ఏంటి? నిజమైనది అయితే నువ్వు ఆజ్ఞాపించక్కర్లేదు. ద నేమ్ ఆఫ్ జీసస్ పో అంటే చాలు, టాక్గా పడిపో, దండ్రి వెళ్ళిపోదు. అర్థమవుతుందా? నేను చూడంగానే ఉనికేస్తుంది. హల్లెలూయా. అది దేవునికి మహిమ కలుగును కాక. ఆ సబ్జెక్ట్ నాకు కాదు కానీ చెప్తున్నాను. హల్లెలూయా. లాస్ట్ మాట చెప్పేసి ముగించేస్తాను. యెర్మియా గ్రంథము 29వ అధ్యాయము ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. యెర్మియా గ్రంథము 29వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు. మీరు నాకు మొర్రపెట్టుదురే, మీరు నాకు ప్రార్థన చేయించు వత్తిరిని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందరు. హల్లెలూయా. హల్లెలూయా. కింద మాట, నన్ను నేను మీకు కనపరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు. ఏ ఒక్కట తనకు తాను కనపరుచుకుంటాడు ఒక దినాన్ని. ప్రతి మనిషి జీవితంలో ఒక దినాన్ని ఖచ్చితంగా కనపరుచుకుంటాడు. ఎందుకో తెలుసా? ఆయన చూడాలని ఒక ఆశతో నువ్వు ఉంటావు చూసావా? ఆయన కనుగొనాలని ఒక ఆశతో నువ్వు ఉంటావు చూసావా? ఏదో ఒక రోజు అడిగి 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 ఒక్కరోజు మాత్రం ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వెతుకుతున్నావు కాబట్టి, ఆయన నువ్వు కనుగొనాలని ఆశతో ఉన్నావు కాబట్టి ఏదో ఒక రోజు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ఇది అక్షర సత్యం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు నాకు మొర్ర పెట్టుదురే, మీరు నాకు ప్రార్థించు వత్తురే, నేను మీ మనవి ఆలకింతును. చూసారా? ఒక దినం వస్తుంది, ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఆయన మనవి విని మన ప్రార్థన అంగీకరించి ఆయన ప్రత్యక్షమవుతాడు. ఖచ్చితంగా బ్రతిమలాడుతూ ప్రార్థన చేస్తే వినడం మానేస్తాడా? వింటాడు. ఆయన మనకి సమీపంగా ఉండి మన ప్రార్థన వింటనే ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందరు. ఇక్కడ కూడా పూర్ణ మనసుతో విచారణ చేయి అంటే పూర్ణ మనసుతో ప్రార్థన చేయి. విచారణ అంటే ఏంటి? ప్రార్థన. పూర్ణ మనసుతో ప్రార్థన చేస్తే మీరు నన్ను కనుగొందురు. ఇప్పుడు వెతుకుదామా వద్దా? ఏసైని వెతుకుదామా వద్దా? ఎలా వెతకాలి? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, శరీరంలో గాని, మనసులో గాని, హృదయంలో గాని ఏ కల్మషం లేకుండా, ఏ పాపం లేకుండా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నా తండ్రి ప్రత్యక్షం అవుతాడు. నీతో మాట్లాడతాడు, నీ జీవితం గురించి మాట్లాడతాడు. ఇక్కడ నిలబడి నేను 3-4 సార్లు ఆయన స్వరం విన్నా. ఆయన ఉన్నాడని నమ్మా, ఆయన కనుక్కున్నా, ఆయన్ని పూర్ణ మనసుతో ఆరాధన చేశాను, దేవుణ్ణి కనుగొన్నా, దేవుడు నాతో మాట్లాడి మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఉన్నాడని నమ్మకంతోనే ఉంటున్నాను. అలా ఆ అనుభవంలో మీరు ఉండాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తే వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము.
కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన ప్రభా, కృప కలిగిన మా యేసయ్య, మీ స్తోత్రం. ఇంతవరకు ప్రభా, ఇదిగో తండ్రి, నీ బిడ్డలు నాయన ఎన్నో మంచి మాటలు విని ఉన్నారు. అవును ప్రభా, పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో మిమ్మల్ని ఆరాధిస్తే మీరు సమీపంగా ఉంటారని మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. ఇదిగో తండ్రి, యెహోవా దొరుకు కాలమందు ఆయన వెతుకుడి అంటున్నాం తండ్రి. మిమ్మల్ని వెతికే కృపాధన్యత భాగ్యం దయచేయండి. ఈ లోక మనుషులు దేన్నో వెతుకుతూ ఉన్నారు, కానీ ఇవేవి సాధ్యం, ఇవేవి లోకంలో శాశ్వతం కావని మనిషి తెలుసుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభా. ఇదిగో తండ్రి, నిన్ను వెతికి నిన్ను హృదయపూర్వకంగా మనసారా సేవిస్తూ ఆరాధించేవారు నేను కనుగొందురని నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నేను కనుగొనే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఈ వాక్యమైన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు చొప్పున మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో, మీ దయలో భద్రపరచండి. మీ యొక్క ఆ కృపలో నింపండి, మీ ఆత్మతో నింపండి, అభిషేకించండి. మీ కృప, మీ సన్నిధి తోడేయించండి, బలపరచండి, స్థిరపరచండి, స్థిరమైన పునాదిపై నిలపండి. నేను నిన్ను వెతికే బిడ్డలుగా ఇక్కడ ఉన్న కుడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడినందుకు వందనాలు. వీరందరూ మిమ్మల్ని ఎదికే బిడ్డలుగా ఉండటకు సహాయం చేసి నడిపించి మీ నామాన్ని కనపరుచుకోమని యేసయ్య నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఆమేన్.